నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ ధార్మిక సంఘాల నాయకులు తురుగా శ్రీరాము గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. మత మార్పిడులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది, మనం చూస్తూ ఉన్నాం. ఇతర మతంలోకి కనుక వెళితే ఎస్సీ హోదాను రద్దు చేస్తుంది. ఏమంటారు, మీరు చేయాలంటారా? మీరు నేను చెప్పడం కాదండి, రాజ్యాంగం చెప్పింది. అది రాజ్యాంగంలో ఎప్పటి నుంచే రాసింది. వాళ్ళు ఏదో అందరూ ఏదో సెన్సేషనల్ ఇష్యూ లాగా మాట్లాడుతున్నారు, కానీ చట్టంలో ఆల్రెడీ రాజ్యాంగంలో ఏది ఉందో దాన్నే ఈ రోజు సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. ఆల్రెడీ ఇంతకు ముందు హైకోర్టు, ఏపీ హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేసింది. అంటే అక్కడ ఎవరైతే దానికి బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మేము ఎస్సీ ఎస్టీ కిందే వస్తాము, అట్రాసిటీ కేసు పెట్టచ్చు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా అదేం కుదరదునైనా అని చెప్పి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ ఎన్వి అంజారియా ధర్మాసనం ఈరోజు తీర్పు చెప్పింది. సో దిస్ ఈస్ ఫైనల్. కాబట్టి ఏంటంటే రాజ్యాంగం ఏది చెప్తుందో దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా ఏ కోర్టు అయినా చెప్తుంది, కాబట్టి దీన్ని అందరూ స్వాగతించాల్సిందే. దీంట్లో రెండో మాటకి అవకాశం లేదు. సార్, ఇప్పుడు చట్టాలను గౌరవిస్తాం, ఖచ్చితంగా కోర్టులు ఏం చెప్తే అదే అనుసరించాలి, అది తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఉన్న తీర్పులకి సంబంధించి కొంతమంది డిస్కస్ చేస్తూ ఉంటారు, కాబట్టి ఆ వేలో మాత్రమే మనం డిస్కస్ చేద్దాం రెండు వైపుల నుంచి. ఇప్పుడు ఒక హిందువులుగా పుట్టిన వ్యక్తి పెరిగి పెద్దయిన తర్వాత తనకు నచ్చిన మతాన్ని, మన లౌకికవాదంలో, మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగానే నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. అలాంటప్పుడు కీలకంగా తన పుట్టిన ఏవైతే ఆ జీన్స్ ఉన్నాయో, లేకపోతే తన వంశ పారంపర్యంగా ఏదైతే వస్తుందో దాన్ని కాదు అని ఎట్లా అనగలుగుతారు? అదేనండి, మతానికి కులానికి మనకి కొంచెం అవగాహన ఉండాలి. మతాలు మన దేశంలో ఉన్న మతాలు అయితే దాంట్లో క్యాస్ట్లు ఉంటాయి. అందుకనే బౌద్ధం కానీ, లేదంటే సిక్కులు కానీ, లేదంటే హిందువులు కానీ, ఈ మూడిట్లోనూ కూడా క్యాస్ట్లు ఉంటాయి. కాబట్టి ఈ క్యాస్ట్లు ఉన్న వాళ్ళ కోసమే రాజ్యాంగం తయారు చేసేటప్పుడు రిజర్వేషన్లు ఇచ్చారు. రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు అన్నది ఫస్ట్ తెలిస్తే, రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే హిందూ సమాజంలోనే కొంత వివక్ష ఉన్నది. అగ్రవర్ణాలకి కింద ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, దిగువతర వర్గాలకి మధ్య కొంత సామాజికంగా కొంత అంతరం ఉన్నది. ఈ అంతరాలని కనుక మనం సరిదిద్దితే అందరూ సమానం అవుతారన్న ఉద్దేశంతో ఇచ్చారు తప్ప వేరే విదేశీ మతాల కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగం కాదు మంది. భారతదేశ రాజ్యాంగం ఇది. బ్రిటిష్ వారి కోసం, లేదా వారి మతాలు, లేదంటే ఇంకొక దేశం మతాలు, వాటి కోసం రాసిన రాజ్యాంగం కాదు. సో అందుచేత ఏంటంటే హిందువుల్లో ఉన్న క్యాస్ట్లోనే ఇది వివక్ష ఉంది. కాబట్టి ముస్లింల్లో ఈ క్యాస్ట్ అనేది లేదు అనేది వాళ్ళు చెప్పుకుంటారు. అలాగే క్రిస్టియన్స్ లో కూడా వాళ్ళు క్యాస్ట్ లేదని చెప్తారు. సో క్యాస్ట్ లేనప్పుడు రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి? కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మీరు మతం మారిపోయారో ఆ మతాన్ని అనుసరించినప్పుడు ఆ మతానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతారు. ఈ క్రిస్టియన్ మతంలోకి మీరు వెళ్తే కనుక ఇంకా క్రిస్టియన్ మతంలో అసలు కులాలు ఉండవు. ఇస్లాం మతంలోకి వెళ్ళి మీరు ఒకవేళ మారారనుకోండి, ఇంకా కులాలే ఉండవు. దున్నపోతే దొడల్లో, మెయ్యబోతే ఎడ్లలో అంటే కుదరదు. నేను నా కులాన్ని మాత్రం అంటి పెట్టుకుంటాను, మతాన్ని మాత్రం మారుతానంటే రాజ్యాంగం ఒప్పుకోదు. ఎందుకంటే ఈ హిందూ వ్యవస్థలోనూ మిగతా వాటిలోనే ఈ కుల వ్యవస్థ ఉంది. కాబట్టి ఆ కులాల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి? అదే చెప్పాను కదా, అంతరాలు ఉన్నాయని. సమాజంలో అంతరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని సమానంగా, అధిక వర్గాలతో సమానంగా తీసుకురావడం కోసం రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు. ఆ రిజర్వేషన్లు ఎవరికైతే ఉంటారో అట్రాసిటీ చట్టం అనేది వర్తిస్తుంది. సో అందువల్ల మతం మారిపోయినప్పుడు ఆటోమేటిక్ గా క్రిస్టియన్ అయిపోయారనుకో, ఒకవేళ మీరు క్రిస్టియన్ అయిపోయారనుకోండి, పూర్తి క్రిస్టియన్ గా మారాలి. సగం హిందూ సగం క్రిస్టియన్ గా ఉంటారంటే ఎట్లా? క్రిస్టియన్ లో అసలు కులాలు లేవు క్రిస్టియానిటీలో. అలాగే ముస్లింలలో కూడా కులాలు లేవు. సో ఇంకా కులం అనే సబ్జెక్ట్ అక్కడ రాదు. కాబట్టి అందుకనే హిందువుల్లో ఉన్న కులాలకు సంబంధించిన ఇష్యూ. కాబట్టి బాబు, నువ్వు క్రిస్టియన్ అయిపోతే కనుక ఇంకా కులాలు ఉండవమ్మా, నువ్వు ముస్లిం అయిపోతే కనుక కులాలు ఉండవమ్మా, ఆ మతంలో అసలు కులాలు ఉండవు, కులాలు అనే సబ్జెక్టే లేదు అసలు క్రిస్టియానిటీలో కానీ ముస్లింలో. అందువల్ల మీకు ఇది వర్తించదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది అందరూ స్వాగతించాల్సిందే. సో ఇప్పుడు మతం మారినంత మాత్రాన అంతరాలు అయితే తొలగిపోవు కదండి. ఇప్పటికీ కూడా పేద బడుగు వర్గంలోకి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ దాంట్లో ఉన్నారనే మనం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అతను మతం మారాడు, అది ఎన్ని మతం,
మతం మారాడు. మారినంత మాత్రాన అతని ఆ హోదా అయితే మారిపోదు కదా. అదే అంతరంలో ఉంటారు, అదే ఇబ్బందుల్లో ఉంటారు, అదే బాధల్లో ఉంటారు. కావాలని కాళ్ళకు సంఖ్యలకు పెట్టడం కాదా ఇది? కాదు, పేదరికం వేరు, పేదరికం వేరు, అంతరాలు వేరు. పేదరికంకి సంబంధించిన అంతరాలు కాదు ఇది. సామాజికంగా కులాల మధ్య ఉన్న అంతరాలు. కులాలు అనే సబ్జెక్ట్ ఇంకా వేరే మతాల్లోకి మారితే అవకాశం లేదు. మీరు బౌద్ధంలోకి మారారు అనుకోండి, మళ్ళీ కంటిన్యూ అవుతాయి మీకు. మీరు అదే సిక్కుల్లోకి మారారు అనుకోండి, మళ్ళీ కంటిన్యూ అవుతాయి మీకు. ఎందుకంటే ఇక్కడ కులాలు ఉంది, కుల వ్యవస్థ అనేది ఇక్కడ ఉంది. మీరు మతం ఏదో ఈ ఇంగ్లీష్ మతంలోకో అంటే క్రిస్టియానిటీలోకో లేదంటే ఇస్లాంలోకో మారిన కూడా కులాలు లేవు. కులాలు వద్దు అనుకునే మీరు అక్కడికి వెళ్తారు. అందువల్ల ఏంటంటే కులరహిత సమాజం కావాలి, మాకు అది బాగుంది అంటేనే అటు వెళ్తారు తప్ప నేను అందుకనే ఇందాక చెప్పింది, దున్నపోతే దూడల్లో మెయ్యబోతే అట్లలో కుదరదు. సగమేమో హిందువుల్లో ఉన్న కులం మాత్రం మాకు కావాలి, మాకు ఈ మతంలోకి మాత్రం వెళ్తామంటే కుదరదు అని రాజ్యాంగం చెప్తాం. సాధారణంగా సామాన్యులు కులాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ పాయింట్ గురించి మాట్లాడదాం. కులానికి వాళ్ళు మారేది ఎందుకు కదా, మేము ఈ కులంలో ఉన్నాం, మాకు అంతరాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే అంతరాలు ఉండవనే కదా దాంట్లోకి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మళ్ళీ నాకు అంతరం కావాలని అనుకుంటారు. మనం మతం మారిన వాళ్ళ గురించి మాట్లాడొద్దు, మతం మారిన వాళ్ళ గురించి మనం మాట్లాడు. ఇన్ జనరల్ గా మనకి ఈ రోజుల్లో కులం ఎందుకు కావాలి? కుల వ్యవస్థ అనేది ఈ సమాజంలో ఉందండి. హిందూ ధార్మిక వ్యవస్థలో కులం అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే వర్ణ వ్యవస్థ ఉన్నది. ఆ వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థ కింద బ్రిటిష్ వాళ్ళు మార్చి అదొక స్వతంత్రం. మళ్ళీ అది వేరే సబ్జెక్ట్. అసలు పూర్తిగా 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అసలు ఈ ఎస్సీలు ఎస్టీలు ఇదంతా ఈ గోలంతా లేదు అసలు. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత వాడు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాడు. మనకు ఉన్నది 4 వర్ణాలు, హిందూ ధర్మంలో 4 వర్ణాలు. కానీ బ్రిటిష్ వాడు వచ్చి ఇది పెట్టాడు కాబట్టి ఆ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రాజ్యాంగం అవన్నిటిని కాపీ కొట్టి మనం చేసిన రాజ్యాంగం కాబట్టి ఈ కుల వ్యవస్థ ప్రకారం కింద ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళు తక్కువ పరిస్థితుల్లో ఉన్నారు సామాజికంగా. సో వీళ్ళకి కొంత మనం కనుక వెసులుబాటు కల్పిస్తే వీళ్ళు కూడా అగ్రవర్ణాలతో పోటీ పడతారన్న ఉద్దేశంతో వాళ్ళని పైకి తీసుకురావడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. దీన్ని మతం మారిన వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఇవాళ వాస్తవంగా ఎస్సీలుగా ఎస్టీలుగా ఉన్న వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ కూడా క్రిస్టియన్స్ గా మారిపోయిన వాళ్ళు దుర్మార్గంగా ఉపయోగించుకుంటారు. దానివల్ల ఒరిజినల్ గా ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. కాబట్టి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని ఒకళ్ళు వేరే వాళ్ళు దుర్వినియోగం చేస్తుంటే మీరు అలాగే బాధపడండి మనం చెప్దామా ఎస్సీలకి ఎస్టీలకి? అంటే ఎలా బాధపడుతున్నారు వాళ్ళు? ఇప్పుడు మీరున్నారు, మీరు సపోజ్ మీరు ఎస్సీ అనుకోండి, కాసేపు మీరు నేను కూడా ఎస్సీలే, నిన్నటిదాకా మీరు నేను ఎస్సీలే, మీరు నేను చుట్టాలు. మీరు ఇవాళ ఎస్సీగానే ఉన్నారు, నేను క్రిస్టియన్ గా మారిపోయినా కూడా నేను నా ఎస్సీ రిజర్వేషన్ వాడుకుంటున్నా అంటే మీకు రావాల్సిన ఉద్యోగాన్ని మీకు రావాల్సిన రిజర్వేషన్ ని మీకు రాకుండా అంటే ఒక 10 మందికి రావాల్సిన దాన్ని ఇంకో 10 మంది కలిసి లాక్కుంటున్నారు అంటే వీళ్ళకి తగ్గిపోతుంది కదా. కాదు సార్, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా లౌకికవాదంగా నేను ఏదైతే ఒక నమ్మకంలో నుంచి ఒక నమ్మకం కలిగి నేను దాన్ని ఫాలో అవుతున్నానో అది నా పర్సనల్, నేను ఫాలో అవుతున్నాను. అంతేగాని నా మతము లేకపోతే అంటే నా మతానికి సంబంధించిన ఫాలో అవుతున్నానేమో కానీ నా రూట్స్ ఏవైతే ఉన్నాయో దానిలో నుంచి నేను వేరు చేయబడట్లేదు కదా. ఇది కొంతమంది వాదన, నేను ఎవరికి సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. మీరు ఒక వర్షన్ తీసుకున్నారు కాబట్టి దానికి ఆపోజిట్ వర్షన్ నేను మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, నేనేమంటున్నా, నేను అందుకనే 3 సార్లు చెప్పా, దున్నపోతే దూడల్లో మేయబోతే ఎడ్లల్లో పనికి రాదు అని చెప్పి రాజ్యాంగం చెప్పింది. ఒకవేళ నువ్వు హిందూగా ఉండాలంటే నీకు రాజ్యాంగం ప్రకారం నువ్వు ఎస్సీగా ఉంటే నువ్వు ఎస్సీ హక్కులన్నీ నీకు వర్తిస్తాయి, ఎస్టీ హక్కులన్నీ నీకు వర్తిస్తాయి. నువ్వు ఎప్పుడైతే ఈ హిందూ ధర్మాన్ని కాదని వెళ్ళిపోయావో, హిందూ ధర్మంలో మాత్రమే కులాలు ఉన్నాయి, వాటిల్లో కులాలు లేవు కాబట్టి ఈ కుల వ్యవస్థ నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోతావు. కాబట్టి అప్పుడు నీకు ఎస్సీ అనేది పోయి బీసీసీ సర్టిఫికేట్ వస్తుంది. ఎస్సీలు గనక మతం మారితే బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎస్టీలు గనక మతం మారితే డైరెక్ట్ గా వాళ్ళు ఓసీలు అయిపోతారు అని చెప్పి రాజ్యాంగం చెప్తాం. ఆ రాజ్యాంగం చెప్పిందని మనం విభేదించలేం, సుప్రీంకోర్టు చెప్పిందని మనం విభేదించలేం. అందువల్ల ఏంటంటే ఒరిజినల్ గా ఎవరైతే ఈ హిందూ ధర్మంలో ఉండి సామాజికంగా వెనుకబాటుని ఎదుర్కొంటారో వాళ్ళ హక్కుల్ని ఆల్రెడీ వేరే మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉపయోగించుకుంటే వీళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి అలా జరగటానికి వీలు లేకుండా ఎవరైతే ఒరిజినల్ గా ఎస్సీలుగా కానీ ఎస్టీలుగా కానీ ఉన్నారో వాళ్ళ హక్కుల్ని సంరక్షించడం కోసం అని చెప్పి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది.
ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగంలో ఉన్నది. దీన్నే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుంటూరులో జరిగిన పాస్టర్ కేసులో ఆయన పాస్టర్ గా ఉండి కూడా నా కులం నాదే అని అన్నాడు ఆయన. అలా కుదరదు బాబు, నువ్వు పాస్టర్ అయిపోయావు, నువ్వు ఆల్రెడీ క్రిస్టియన్ అయిపోయావు, 10 సంవత్సరాల నుంచి ఉన్నావు నువ్వు, కాబట్టి నీకు ఇవన్నీ వర్తించవు, నువ్వు దొన్నపోతే దొడల్లో మేయబోతే అడ్లలో అంటే కుదరదు, నువ్వు నా మీద ఏమైనా దాడి చేస్తే అట్రాసిటీ కేసు పెడతాను, వాడిని లోపల ఏం చేసి ఆ చితక బాధిచ్చేస్తాను అంటే కుదరదు. నీకున్న రాజ్యాంగం మామూలు మిగతా వాళ్ళకి ఎలాగున్నాయి అలాంటి హక్కులు మాత్రం నీకు ఉంటాయి, ఎస్సీ హక్కులు నీకుండవు, ఎస్టీ హక్కులు నీకుండవు అని మాత్రమే చెప్పింది రాజ్యాంగం. అందువల్ల ఏంటంటే ఈ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో దీన్ని చెప్పారు. ఇదే ఆల్రెడీ మనకి రాజ్యాంగం చెప్తుంది, రిజర్వేషన్లు కూడా ఇలాగే వర్తిస్తాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో అసలు ఇప్పుడు ఎస్సీ ఏదైతే రిజర్వేషన్ కేటగిరీలో పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ ఎలక్షన్ లో పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ వర్తిస్తాయి. క్రిస్టియన్లుగా మారిపోయి కూడా మేము ఎస్సీలమే అని చెప్పుకుంటూ ఉండే వాళ్ళకి రాబోయే రోజుల్లో గడ్డుకాలం ఉంటుంది. అలాగే క్రిస్టియన్లుగా మారిపోయి రిజర్వేషన్ కోటాలు వాడేసుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కిందకి నీళ్ళు వస్తాయి. వాళ్ళందరికీ విషయంలో కూడా సమీక్ష చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది కాబట్టి దేశవ్యాప్తంగా ఇదంతా కూడా జరుగుతుంది. అంటే ఒక మనిషి మతం మారినంత మాత్రాన సామాజికంగా తన పరిస్థితులు ఏమీ మారిపోవు కదా అనేది ఒక వెర్షన్ అండి. దాన్ని మీరు మతం మారారు కాబట్టి వాళ్ళ ఇది వాళ్ళు చూసుకోవాల్సింది. ఇప్పుడు సామాజికంగా వాళ్ళు అట్టడుగు స్థితిలోనే ఇంకా ఉన్నారు. ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించో వాళ్ళకి కావాల్సిన అవసరంలో ఉండి ఇప్పుడు మతం మారాలని అనుకున్న వాళ్ళు కూడా భయంతో వాళ్ళకి నచ్చిన పని చేసే పరిస్థితి కనిపించడం లేదా? వాళ్ళ స్వేచ్ఛకి భంగం కలగడం కాదా? ఏ భంగం లేదండి. మీరు ఆ స్వేచ్ఛని విడిపించుకోవడానికి ఆ సంఖ్యలు ఏదైతే బానిస సంఖ్యలు అని మాట్లాడతారు కదా, ఎస్సీలు బానిస సంఖ్యలు హిందువుల్లో అణిచివేస్తున్నారు, ఈ అణిచివేత మాకు నచ్చలేదు అని చెప్పి పక్కకి వెళ్తున్నారు. అందువల్ల ఏంటంటే మీరు ఇందులో 2 రకాలున్నాయి, మీరు 2 గమనించాలి. ఒకటి, కేవలం దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం వేరు, పూర్తిగా మతంలోకి వెళ్ళడం వేరు. చాలా మంది ప్రాక్టీస్ చేస్తుంటారు కానీ వాళ్ళందరూ మేము మతం మారలేదు అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మండలి చైర్మన్లుగా, ఏ మండలి నేను చెప్పను, ఆ మండలి చైర్మన్లుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆచరించేది క్రిస్టియానిటీ, పైకి చెప్పుకునేది మాత్రం మేము హిందువులనే చెప్పుకుంటారు. ఎందుకు భయం? రిజర్వేషన్లు వాడుకుని వచ్చారు ఈ చట్టసభల్లోకి అలా వచ్చారు. అంటే ఒక ఎస్సీకి నిజంగా ఒక ఎస్సీకి రావాల్సిన పోస్టుని వీళ్ళు దుర్వినియోగం చేసి వేరే వాడికి రాకుండా వీళ్ళు ఆ స్థానంలో పోటీ చేసి క్రిస్టియన్లుగా ఉండి పోటీ చేసి వాళ్ళకి రాకుండా చేసి వచ్చారు కాబట్టి అమ్మో ఎక్కడ మంది ఊడిపోతుందో అని చెప్పి మేము హిందువులని చెప్పుకుంటుంటారు. ఎందుకు అలా చెప్పుకోవడం? అంటే వీళ్ళు వెళ్ళేది చర్చిలకు వెళ్తుంటారు, దానికి ఏం అభ్యంతరం లేదు. చర్చిలకు వెళ్ళినా కూడా ఏం అభ్యంతరం లేదు. అది మీరు దేవుడినే మార్చాలనుకుంటే కనుక మీరు చర్చిలకు వెళ్ళొద్దని ఎవరంటారు? ఇప్పుడు మనం కూడా సిక్కుల దానికి వెళ్తూ ఉంటాం. దానికేముంది, రంజాన్ వస్తే అందరు ఇప్పుడు వెళ్ళట్లేదా? జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళట్లేదా? మసీదులకు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దానికేం అభ్యంతరం లేదు. మీరు మతం మారాలి అంటే కనుక ఆ మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మతంలోకి సంబంధించిన నియమాలన్నీ మీకు వర్తిస్తాయి. ఆ మతంలో మీరు వెళ్ళిన మతంలోకి కులాలు ఉన్నాయా లేవా? మీరు బౌద్ధ మతంలోకి వెళ్తే మీకు కులాలు ఉంటాయి, మీకు ఈ చట్టాలన్నీ వర్తిస్తాయి, ఎస్సీలుగానే ఉంటారు. మీరు జైన మతంలో, మీరు సిక్కు మతంలోకి వెళ్ళారనుకోండి, మీరు ఎస్సీలుగానే ఉంటారు. కానీ మీరు ముస్లింలుగా కానీ క్రిస్టియన్గా కానీ వెళ్తే అక్కడ కులాలు లేవు కాబట్టి మీరు దాన్ని ఓన్ చేసుకుంటే మీరు దీన్ని కోల్పోతారు అని మాత్రమే చెప్తాను సుప్రీంకోర్టు. సార్, ఇక మరొక టాపిక్ భద్రాచలం రాముల వారి ఇష్యూ అండి. ప్రతి సందర్భంలోనూ మనం దేవుళ్ళ గురించి, దేవుళ్ళ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడడం కాస్త బాధాకరమే. బట్ పరిస్థితులు అలా వస్తున్నాయి. మాకు తెలిసినంత వరకు చదువుకున్న దాన్ని బట్టి రాముల వారిని దశరథ రాముడు అంటూ ఉంటాం, రఘువంశం అంటూ ఉంటాం. బట్ చిన్నజీయర్ స్వామి గారు 4 మాటలు మాట్లాడేసరికి 2012 నుండే ఈ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు పెద్దదైపోయింది. మీరేమంటారు? ఆ టాపిక్ వెళ్ళే ముందు ఇంకొక మాట దీని గురించి చెప్తాను. నేను ముఖ్యంగా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకి చెప్పేది ఏంటంటే, ఇమ్మీడియట్ గా మీరు సుప్రీంకోర్టు ఏదైతే ఈ ఎస్సీలకు సంబంధించి ఎస్టీ అట్రాసిటీ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిందో దాన్ని ఇమ్మీడియట్ గా అమలు చేయండి. 2 రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సర్టిఫికెట్లు కూడా ఇమ్మీడియట్ గా మార్చండి. అలాగే మీ పార్టీల్లో క్రిస్టియానిటీని అవలంబిస్తూ అలాగని ఓపెన్ గా చెప్పి మేము క్రిస్టియన్ అవలంబిస్తామని చెప్పిన వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు మార్పించండి. లేకపోతే కనుక రాబోయే రోజుల్లో మీ అందరి మీద కూడా కేసులు పెడతామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ,
అలాగే ప్రభుత్వాలకు కూడా ఈ పాస్టర్లు 2 రాష్ట్రాల్లో పాస్టర్లు అందరి సర్టిఫికెట్లు కూడా మళ్ళీ చెక్ చేయమని కోరుతున్నాం. ఇప్పుడు మీరు అడిగిన రెండో విషయానికి వస్తే ఇది చాలా దురదృష్టమైన అంశము, రాముడికి సంబంధించిన అంశం. మరి ఎవరు చేశారు, ఏం చేశారు, ఎందుకు జరిగింది అని తెలియదు. 2012 వరకు రాముడు సీతమ్మగా ఉన్నవాళ్ళు 2012 తర్వాత నారాయణుడు లక్ష్మీదేవిగా మారిపోయారు. వాళ్ళ ప్రవరాలు మార్చేశారు, వాళ్ళ గోత్రాలు మార్చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ వాదన ఏదో వాళ్ళు వినిపిస్తున్నారు. సరే, ఇప్పుడు అక్కడ ఉన్నదేమో రిజిస్ట్రేషన్ ప్రకారం రామాలయం ఉన్నది. ఈ రోజు కూడా మన అక్కడ రామాలయం కాబట్టి మనం అక్కడ వెళ్ళి రాముడికి సంబంధించిన కళ్యాణం చేయిస్తున్నాం మనందరం. భద్రాచలంలో ఆ బోర్డు కూడా రాముడికి సంబంధించిన బోర్డే ఉంటుంది. సీతారాముల వారి దేవస్థానం అని రాసి ఉంటుంది భద్రాచలం అని. కానీ లోపలికి వెళ్తేనేమో గోత్రాలు మార్చేసి రామనారాయణుడు అని చదువుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో పోరాటాలు జరుగుతున్నాయి. దీని మీద కోర్టుకి వెళ్తే కోర్టు ఒక కమిటీని కూడా వేసింది. ఆ కమిటీ ఆల్రెడీ తన నివేదికని 2022లోనే అనుకుంటా, 2024లో మొత్తానికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి ఇచ్చేసింది, దేవాదాయ శాఖకి ఇవ్వడం జరిగింది. దేవాదాయ శాఖ ఇచ్చినా కూడా దేవాదాయ శాఖ నుంచి కోర్టుకు సమర్పించట్లేదు. అంటే ఇందులో కల్పిట్స్ ఎవరు? అక్కడ లోకల్ గా ఉన్న పూజారులతో పాటు ఈరోజు ప్రభుత్వం కూడా కల్పిట్ కింద లెక్క, దేవాదాయ శాఖ కల్పిట్ కింద లెక్క. దేవాదాయ శాఖ ఎందుకని కోర్టుకి ఇవ్వట్లేదు? కోర్టుకి సమర్పించాలి కదా. కోర్టుకి సమర్పిస్తే కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈరోజు కోర్టులోకి కూడా ఆ విషయం వెళ్ళిన తర్వాత ఈరోజు వాళ్ళు సమర్పించకపోతే ఈరోజు పరిస్థితి ఏంటంటే రామదాసు వారసులు అనుకుంటా వాళ్ళు ఆల్రెడీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేశారు. అది నిన్న ఆల్రెడీ దానికి హియరింగ్ వచ్చింది, రేపటికి వాయిదా వేశారు. రేపు దీని మీద ఏదో ఒకటి చెప్తారు. ఎందుకని మాకు ఇవ్వట్లేదు, మీరు ఆల్రెడీ కమిటీ వేసాము, కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కదా అని చెప్పి దేవాదాయ శాఖను అడుగుతారు. మరి దేవాదాయ శాఖ కమిషనర్ ఏం చెప్తారో చూడాలి. అంటే ఎవరో వెనక ఉండి దీన్ని అంతా నడిపిస్తున్నారు. చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరో దీని అనుకోని నడిపిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో నుంచి జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు ఈ ప్రభుత్వం హయాంలో కూడా తెలంగాణలో జరుగుతోంది. అంటే చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అక్కడ రామనారాయణ అనే పేరే నడవాలి, రాముడి పేరు నడవకూడదు అని కోరుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. అలాంటప్పుడు మేమనేది ఇప్పుడు మీరు కనుక ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే శ్రీరామచంద్ర స్వామి దేవాలయం పేరు మార్చేసేయండి, శ్రీరామనారాయణ స్వామి దేవాలయం బోర్డు మార్చేయండి. అప్పుడు ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు. ఇక్కడ ఎవరు అయోధ్య తర్వాత అయోధ్య అని చెప్పుకోరు రేపటి నుంచి. అక్కడ రామనారాయణ ఉన్నాడంటే సరే, అక్కడ రామనారాయణ పేరుతోటి ఎవరు పూజ చేయడానికి వస్తే వాళ్ళు వస్తారు తప్ప రాముడు అనుకుని వచ్చి మీరు భక్తుల్ని మోసం చేస్తున్నారు. అది చీటింగ్ కింద అవుతుంది. బోర్డు ఏమో సీతారాముల వారి దేవస్థానం అని చెప్పి రాముడు ఉన్నాడు అక్కడ అని చెప్పి రామ భక్తులు అక్కడికి వస్తే రామనారాయణ గోత్రంతో మీరు చెప్తున్నారంటే భక్తుల్ని మీరు చీట్ చేస్తున్నట్లు లెక్క. అసలు వీళ్ళందరి మీద కూడా 420 కేసు పెట్టాలి. ఆ పురోహితులందరి మీద కూడా 420 కేసులు పెట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్ మీద కూడా అసలు కేసు పెట్టాలి, దేవాదాయ శాఖ మీద కేసులు పెట్టాలి. సో అందువల్ల ఏమంటున్నట్టే ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఈ రోజు ఏం చేస్తున్నారు, దీనికి ఆవిడ కూడా సమాధానం చెప్పాలి. ఆ కోర్టులో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వచ్చిన తర్వాత కూడా అలా చూస్తూ ఊరుకుంటున్నారంటే ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం? అంటే హిందువుల్లో చీలిక రావాలి అని కోరుకుంటున్నారు. ఎవరో చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు హిందువుల్లో చీలిక రావాలి, రామనారాయణ అని చెప్పి రాముడు అని చెప్పి కొట్టుకు చావాలి, వీళ్ళు హిందువుల్లో విభజన రావాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువైపోయారు ఈ ప్రభుత్వాల్లోనూ, లేదంటే ఆ దేవస్థానంలోనూ, భద్రాచలం దేవస్థానంలోనూ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు అనేది మనకందరికీ అర్థమవుతుంది. సరే, ఇప్పుడు 2012 నుంచి గోత్రం చదవడం కూడా మారిపోయింది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి గోత్రాలు అని అంటున్నారు. ఇప్పుడు కావాలనే చేస్తున్నారు అని అంటారా? ఇంతవరకు రాముడు, దశరథ రాముడు, జానకి రాముడుగా కొలవబడిన రాముడికి ఎందుకు ఇటువంటివన్నీ ఆరోపిస్తున్నారు? బాధాకరమే కదా. కుట్ర చేశారండి, ఖచ్చితంగా కుట్ర జరిగింది. అక్కడ రామదాసు దగ్గరని చూసి రామదాసు రాముడనే కదా ఆయన పూజించాడు, రామదాసే కదా అక్కడ దేవాలయాన్ని కట్టాడు. రామదాసు రాముడని తీసుకొచ్చి పూజించి కట్టిన దేవాలయంలో కూర్చున్న సన్నాసులు మార్చేశారు, ప్రవర్లు మారుస్తున్నారు. అంటే ఏంటి కుట్ర ఏంటి?
ఈ కుట్రలో చాలా మంది భాగస్వాములు ఉన్నారు. ఎదురుకుండా మనకు కనబడేది అక్కడ పురోహితులు, అక్కడ అర్చకులు కనబడతారు, కానీ వాళ్ళని నడిపిస్తున్న శక్తులు వేరే ఉన్నాయి. సో అందువల్ల వీటి మీద చర్యలు తీసుకోకపోబట్టి, ఇన్ని సంవత్సరాల నుంచి చర్యలు తీసుకోకపోబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా నడుస్తోంది. అక్కడ ఉద్యమాలు నడిచినాయి. ఎట్టి పరిస్థితుల్లో రాముడు ఇదే ఉండాలి అని చెప్పి పాపం లోకల్ గా ఉన్న వాళ్ళు సంవత్సరాల తరబడి టెంట్లు వేసి కూర్చున్నారు అక్కడ. అయినా సరే పట్టించుకున్న నాదుడు లేడు. స్వామీజీలు అనేక మంది మాట్లాడారు, హిందూ సంఘాల వాళ్ళు అనేక మంది మాట్లాడారు, కానీ పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకు? ప్రభుత్వాల అండదండలు వీళ్ళ వెనకాల ఉన్నాయి. కుట్రదారుల వెనక్కి ప్రభుత్వాల అండదండలు ఉన్నాయి. ఆ ప్రభుత్వాల అండదండల వల్ల వాళ్ళ ఇష్టారాజ్యంగా జరుగుతోంది. ఆఖరి కోర్టులు కమిటీలు వేసినా కూడా ఆ కమిటీ నివేదికని కోర్టుకి ఇవ్వకుండా ఆపుతున్నారంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతోంది, హిందువుల్లో కొట్టుకు చావాలి వీళ్ళు అని చెప్పి ఏ స్థాయిలో కుట్ర జరుగుతోంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సరే, కోర్టు రేపు తేలుస్తుంది వీళ్ళ సంగతి ఏంటనేది. కోర్టు రేపు తేలుస్తుంది. అప్పుడు వీళ్ళు కమిటీ నివేదికను ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ అప్పటికి కూడా కమిటీ నివేదికను వాళ్ళు ఇవ్వకపోతే కోర్టు ఏం చెప్తుందో చూసిన తర్వాత ఇక ఉద్యమ కార్యాచరణ తీసుకోవాల్సి వస్తుంది హిందూ సంఘాలు. అయినా సరే అంత దూరం వెళ్ళకూడదని మేము కోరుకునేది ఏంటంటే 27వ తారీఖు శ్రీరామనవమి జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వీళ్ళ మనసులు మారి వాళ్ళు రామచంద్రుడి కళ్యాణం చెయ్యాలి, రామనారాయణ కళ్యాణం కాకుండా చీటింగ్ చేయొద్దు, మీరు ప్రజల్ని భక్తుల్ని మీరు మోసం చేయొద్దు అని చెప్పుకోకుండా, అట్ ది సేమ్ టైం ఒకవేళ మళ్ళీ రేపు శ్రీరామనవమిలో కూడా మళ్ళీ రామనారాయణుడి కనుక అక్కడ చెప్పితే వెంటనే భక్తులందరూ అక్కడ అర్చకులు నిలదీసే పరిస్థితులు వస్తాయి. రేపు శ్రీరామనవమి రోజునే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అంత దాకా తెచ్చుకోవద్దు దయచేసి. మీరు ఏదైతే 2012 ముందు అనేక వందల సంవత్సరాల నుంచి ఏదైతే జరుగుతుందో ఆ విధంగా కంటిన్యూ చేయమని చెప్పి హిందూ సంఘాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాదంటే పోరాటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఇప్పుడు అంటే ఒకటే మతంలో ఎందుకు ఇన్ని భిన్నాభిప్రాయాలు, భిన్నదారులు? ఇప్పుడు హిందూస్లోనే ఎందుకు ఈ తారతమ్యాలు? అది ప్రతి మతంలోనూ ఉంటుందండి. హిందువుల్లో ఉంది అనడానికి ఏం లేదు, ప్రతి మతంలోనూ ఉంటుంది. క్రిస్టియానిటీ ఉందనుకోండి, క్రిస్టియన్స్ లో 100 ఉన్నాయి, ఒకటి కాదు. వాళ్ళు బాప్టిస్టులని ఇంకొకటని రకరకాల బోళ్ళని ఉన్నాయి. క్యాథలిక్లని, ప్రొటెస్టెంట్లని, వాళ్ళలో వాళ్ళు కొట్టుకు తెచ్చేవి బోళ్ళని ఉన్నాయి. అలాగే ముస్లింల్లో కూడా సున్నీలు, షియాలు. ఇప్పుడు జరుగుతున్న గొడవ అంతా ఏంటది? అక్కడ ఇరాన్ లో అంతా షియాలు, మిగతా ముస్లిం కంట్రీస్ అన్ని అక్కడ చుట్టుపక్కల ఉన్నవన్నీ సున్నీలు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఇది ప్రతి చోట ఉంటుంది. మనిషి అన్న తర్వాత ఇలాంటి బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలు హిందూ మతంలో కూడా ఉన్నాయి, గతంలో ఉన్నాయి. ఇందులో కొంతమంది శైవులు అని చెప్పి, వీర శైవులు అని చెప్పి, లేదంటే వైష్ణవులు అని చెప్పి, శ్రీ వైష్ణవులు అని చెప్పి, ఇట్లా రకరకాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం హిందూ ధర్మంలో ఏంటంటే ముక్కోటి దేవతలను పెట్టుకున్నాం. వాళ్ళైతే ఒకటే దేవుడు ఉంటేనే అంత కొట్టుకుంటారు. ఇక్కడ ముక్కోటి దేవతలకి 30 మంది ఫ్యాన్స్, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ఫ్యాన్స్. నా దేవుడు ఎక్కువ అంటే నా దేవుడు ఎక్కువ, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీటన్నిటినీ కూడా శంకరాచార్యుల వారు ఇలాంటివన్నీ కట్టడి చేసి అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చారు. ఇవాళ దుర్మార్గం ఏంటంటే అదే శంకరాచార్యుల వారిని పక్కకి చూసే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. స్వామీజీలు, పెద్ద స్వామీజీలుగా ఉన్నవాళ్ళు శంకరాచార్యుల వారిని విమర్శించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళే ఈ వెనకాల ఉన్నది. ఈ మొత్తం వెనకాల ఉన్నదంతా కూడా వాళ్లే. శంకరాచార్యులను ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్లే ఈ భద్రాచలం కుట్ర వెనకాల కూడా ఉన్నది. అందువల్ల అంత పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏదో చూసి చూడట్టు వ్యవహరిస్తున్నాయి. అందుకని చెప్తున్నాం, మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే మాకు అనవసరం. రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరిని స్పేర్ చేసే పనే ఉండదు. చూద్దాం సార్ ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.